హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా దేవాతి దేవుడును ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేకులకు లేని గొప్ప ధన్యత. చాలామందికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు నీకు నాకు కూడా అద్భుతముగా ఆరోగ్యములు ఇచ్చి, ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి తప్పించి మరలా ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనల్ని వాడుకుంటున్న విధానం ఇది. అందుక దేవునికి ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేం. దేవుని స్తోత్రం. అలాగే మన సంఘంలో 40 దినాల శిలువ ధ్యాన ప్రార్థన కూటాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా వస్తున్నారు. పాస్టర్ గారు ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. ఆత్మీయంగా మీరు బలపడుతున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా వచ్చి 40 దినాల ప్రార్థన కూటాల్లో పాస్టర్ గారు జరిగించే చక్కని కార్యక్రమంలో పాల్గొంపులు పొంది ప్రభు దీవెన పొందాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల సమయంలో కృపావార్త వర్తమానం విందాం. కృపావార్త వర్తమానములు మనమే కాదు కానీ మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ విదేశాలలో అనేక మంది వింటున్నారు. అనేక మంది ఫోన్లు చేసి ఈ వాక్యం వినుట ద్వారా వారు ఎలా దీవించబడ్డారో, ఎలా స్వస్థతలు పొందారో వారు నేను ఎరుగున వారు ముఖాముఖిగా వారు నాకు తెలియదు, నేను వారికి తెలియకపోయినా ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వారు తెలియజేస్తూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తూ ఉన్నది. అలాగే నేను, నా భార్య, నా బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మన సంఘంలో మనం కొద్దిమంది ఉన్నాము, కొద్దిమంది వింటున్నారు ఈ వాక్యము అనుకుంటున్నాము. కానీ యూట్యూబ్ ద్వారా మన కార్యక్రమాలు, మన ప్రసంగాలు అనేక దేశాల్లో ఉన్నవారు, మన తెలుగు భాష రాని వారు కూడా విని లైకులు కొడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు మన తెలుగు భాష రాని వారు లైకులు కొట్టి అంటారు కదా, యువర్ వాయిస్ ఈస్ గుడ్ అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడిచ్చిన స్వరం. దేవుని స్తోత్రం. మీ స్వరం బాగుందండి అంటున్నారు. ఇదంతా దేవుని కృప. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, నిలబడ్డది మీరు కానీ మాట్లాడేవాడిని నేను అన్నాడు ప్రభు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన శిలువ చాటున నన్ను మరుగుపరుచుకుని ప్రభు పలుకుతున్న మాటలు ఎవరికైనా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మానవునిగా నేను మాట్లాడితే అవి ఎవరికి ఉపయోగకరముగా, ఆశీర్వాదకరముగా ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దైవజనుని మరుగుపరుచుకుని మాట్లాడతారో ఆ మాటలు ప్రతి వారికి కూడా ఆశీర్వాదంగానే ఉంటాయి. కాబట్టి మనం ఇంకా ఈ మాటలు వింటూ, వర్తమానాలు వింటూ, మన కృపావార్త వర్తమానముల ద్వారా మీరందరూ ఇంకా బహుగా దీవించబడాలన్నదే నా అనుదిన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు కూడా ప్రార్థన పరులుగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చు. నా కుమారుడు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. ఈ రోజున
మరి ఉంటే నేను కోతులన్నా ఉండాలి, లేక హాస్పిటల్ అన్నా ఉండాలి. మరి నేటికి 4 రోజులు దేవుని స్తోత్రం. పూరి శుక్ర శని ఆదివారం అంటే అంత భయంకరమైనది. ఉదయం 6:30 కాబట్టి ఆ బండి లాగేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో మోకాలు నుండి పాదం వరకు కూడా నాకు కుడుకాలంతా పచ్చడైపోయింది అనుకున్నాను. అలా రివర్స్లో పడిపోయింది కాదు, బండి అంతా దాని మీద ఆనేసింది. మరి మక్క ఇరుకటేసింది, ఎడం మక్క. చాలా భయంకరం. ఇక లేవాలని అయిపోయింది. ప్రభా ఈ సేవ నేను చేయలేమని నా బాధలో మరి మనసులో ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు గొప్పగా నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి కిరణ కొట్టు అప్పుడే తీసాడట. హనుమంతరాయ్ జూనియర్ కాలేజీ దగ్గరలో అనమాట జరుగుతా. వెంటనే ఆ కిరణ కొట్టు ఆయన వచ్చి ఆ బండి లాగా తీసాడు. పాపం వచ్చి వెంటనే ఆయన మెట్ల దగ్గరికి ఇప్పుడు షాప్ దగ్గర తీసుకెళ్ళి పొద్దునే కౌంట్లైనా మరి ఆయన ఏ నిష్టో పెట్టుకోలేదు. చూడండి ఎంత గొప్ప దేవుడు. వెంటనే ఆ ప్యాంట్లు వచ్చి మరి బ్లడ్ కాలుతుంటే ఆ మోకాలకి అయినటువంటి గాయాలకైనా ఎవరి బాబు మీరు ఏదో దేవుని పెట్టలాగా ఉన్నారు, పాస్ట్ గారు ఉన్నారు ఏంటి అన్నాడు. అనుభవం పాస్ట్ గారిని అన్నా ఉండరు పసుపు తెస్తానని ఆ షాపులో పసుపు తెచ్చి ఆ మోకాలకు రాశాడు. చూడండి ఉదయకాలంలో కూడా ఆయన సెంటిమెంట్ ఏం పెట్టుకోకుండా ఒక అన్యుడు పరిసరి చేస్తే నేను చాలా దేవుని స్తుతించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా నేను అనుకున్నాను, ప్రభా బ్రతుకైనా సావైనా నీ కొరకే కాబట్టి నేను ఏ మందులు వేసుకుని అనుకున్నా. అలాగే దేవుడు స్వస్థపరిచారు. ఇంట్లో ఏదో ఆయింట్మెంట్ అంటే రూత్ గ్రేస్ ఆ 3వ కుదిరి ఆ రోజు మన రాత్రి రాసింది. మరి ఇంక నేను అదే చాలు అనుకున్నాను. మరి నేను చిన్న పాస్టర్ గారు మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే చాలా భయంకరం అనుకున్నాం. దేవుడు మిరాకల్. ఆయన కూడా ఆ చెప్పిన యాక్సిడెంట్ చెప్తే ఆయన ఏమనుకున్నాడంటే మా అక్క ఏదో జారిపోయింది అనుకున్నాడట. చూసారంటే వెంటనే ఎక్స్రే రాశారు. వెంటనే ఎక్స్రే తీసాం. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, మాస్టర్ గారు మీ దేవుడు గొప్పవాడని అన్నాడు. ఆయన అన్యుడు. ఆ డాక్టర్ గారు ఎంపిల్ డాక్టర్ గారు ఏంటి సార్ అన్న చాలా బాగున్నాయండి, మీ లోపల ఉన్న మీ మక్కలున్న బంతి నలిగిపోయిందేమో అనుకున్నానండి అంటున్నాడు. ఆయన మీరు వాళ్ళు లేకపోతున్నారు, నేను వస్తుంది అంటున్నారు కదా అని చెప్పారు. దేవుడి వల్ల నా మక్కలు ఉన్న 2 బాళ్ళు ఉంటాయి, 2 బాళ్ళు బాగానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సీటుకి 250, ఎక్స్రేకి 400, మందులకు 450. ఎంత అయింది చెప్పండి? ఎంత అయింది అమ్మా? 250, 450 అని చెప్పండి. అయ్యో 700 మరి ఎక్స్రే 400. దేవుని స్తోత్రం. చూడండి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎడల దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. హల్లెలూయా. మరి నేను అక్కడ చెప్పింది దేనికోసం అంటే దేవుని మహిమ కోసం. ఇలా పడిపోతే లక్షలు అయిపోతుంది. కానీ ఎంత 1100, 1100 రూపాయలతో దేవుడిని స్వస్థపరిచేశారు. హల్లెలూయా. దేవునికి ఎంత మహిమ అండి, ఎంత మహిమ. నడవలేనేమనుకున్నా, నిలబడలేననుకున్నా, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రార్థన కొట్టాలే దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే అందుకే నేను నమ్ముతాను ప్రార్థన. మీకు కూడా నేను చెప్తుంటాను, ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థనే మనల్ని రక్షిస్తాను. డబ్బు కాదు, బలము కాదు, బలగం కాదు. మనలో ప్రార్థన జీవితం అంటే ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి కష్టమునైనా మనం జయించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వారంలో ఎంత గొప్ప మిరాకల్ చేసి ఆయన సేవలో మరలా నన్ను బలపరిచాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఎక్కడో కోతులో ఉండవలసిన నన్ను, లేదా హాస్పిటల్లో ఉండవలసిన నన్ను మరలా సంఘములో మీ మధ్య వర్తమానం మీతో చెప్పడానికి దేవుడిచ్చిన కృప ఇది. హల్లెలూయా. పలుకులాగా మన శ్రమ దినాల కాలంలో ఉన్నాము కాబట్టి మీ కొరకు ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఎన్ని గాయాలు పడ్డారు చెప్తారా అమ్మా? 5 గాయాలు. దాన్ని మరో భాష పంచ గాయాలు అంటారు. 5 గాయాలు. మరి మనం చాలాసార్లు చదువుతున్నాం,
మరి వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ విషయంలో నేను ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. ప్రార్థన పూర్వకంగా అసలు 5 గాయముల ద్వారా పొందడానికైనా దానిలో ఉన్న పరమార్థం ఏంటి? పంచగాయాలలో ఉన్న పరమార్థం. దేవుని స్తోత్రం. పంచగాయాల్లో ఉన్న పరమార్థం ఏంటి ప్రభా అని ప్రార్థించినప్పుడు నా చిన్ని జ్ఞానానికి కొన్ని రిఫరెన్సులు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు వాటిని తీసి చదివినప్పుడు ఒక 5 గాయాలకి 5 రిఫరెన్సులు దేవుడి సన్నిధిలో నేను సిద్ధం చేశాను. వాటిని క్లుప్తంగా మీకు చెప్తాను. ఎందుకంటే సమయం చాలా విలువైంది కాబట్టి మరి ఎక్కువ సమయం కాదు. కానీ 5 మాటలు మీకు ఉపోద్ఘాతంగానే క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తాను. కాబట్టి మరి నేను ఈ యొక్క నేటి మన వర్తమానానికి మరి ధ్యాన అంశముగా ఏం పేరు పెట్టానంటే పంచగాయములలో ఉన్న పరమార్థము. చెప్పండి, పంచగాయములలో ఉన్న పరమార్థము. అలాగే మరి ధ్యాన వచనం వచ్చి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి 5వ వచనముగా మరి నేను ధ్యానం చేశాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. దేవుని స్తోత్రం. మరి యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ మాటలో ప్రవశించారు. ఇప్పుడు ఆయన ఇంకా పుట్టలేదు. ఆయన ఇంకా పుట్టకముందే ఆయనను గురించి ప్రవచన వాక్యములు ఎన్నో పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. అలాగే మరి 10వ వచనంలోకి వచ్చి చూసేసరికి ఏమంటో చూద్దాం. అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. చదువుతాను. దేవుని స్తోత్రం. అతడు అంటే అతను అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇప్పుడు ప్రశ్న తీసుకుందాం. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డను కొట్టడానికి, తిట్టడానికి, చితగొట్టడానికి, నలుగొట్టడం అంటే చితగొట్టడానికి ఇష్టపడతారా? ఇష్టపడతావా? చిన్న మాట అంటేనే పెద్ద గొడవ, చిన్న దెబ్బ కొడితేనే పెద్ద గొడవ. అలాంటి మనము రక్షించడానికి ప్రభువైన యెహోవాయే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నలుగగొట్టుటకు ఆయన ఇష్టపడెను అని ఉంది బైబిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తం. ఆ పంచగాయాలు 5 గాయాలు కూడా ఆయన కొరకు వేసుకోలేదు. ఎక్కడెక్కడ వేసుకున్నారు చెప్పండి? 2 చేతులలో, 2 కాళ్ళలో, పక్కలో బలిపోయి, అలాగా పంచగాయాలు మరి ఆయన మన కొరకు అనుభవించారు. మరి వీటిని ఈ పంచగాయముల వలన 5 రకములైన మనకు దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు లేక ఆ పంచగాయాలు ఉన్న ఆ పరమార్థం ఏంటో ఒక్కొక్క వచనాన్ని చెప్పుకొని, చాలా వచనాలు ఉన్నాయి, చాలా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నారు. కానీ సమయాన్ని బట్టి ఒక్కొక్క రిఫరెన్స్ చెప్పి మరి సమయానికి మనం ముగించుకున్నాం పిల్లరా. మరి మొదటి మాటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చూడండి రక్తము చేత శుద్ధి చేయబడిననియు, చూడండి రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. దేవుని స్తోత్రం. చెప్తా హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కృపా వార్త వర్తమానం వినుచున్న ప్రియులారా, చూడండి, మొదటి మాటగా నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, పంచగాయాల్లో ఒక గాయం, మొదటి గాయంగా మనం ధ్యానం చేస్తే ఆ మొదటి గాయం యొక్క ప్రత్యేకత లేక పరమార్థం ఏంటంటే, మన పాపముల నిమిత్తము గాయపరచబడిను. దేవుని స్తోత్రం. 5 గాయాల్లో గాయం దేని ద్వారా? మన పాపముల నిమిత్తం. ఆయన పాపాల నిమిత్తం కాదు. చూడండి, ఆయన పాపాల నిమిత్తమునా? మరి హేరోదు రాజు పిలాతు దగ్గర న్యాయస్థానంలో ఆయన నిలబడినప్పుడు ఏమన్నాడు ప్రభువా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపగలరా? దేవుని స్తోత్రం. మరి ఆ మాట బైబిల్ వర్తమానం చెప్తున్నా నేను చెప్పగలనా, మాట్లాడగలనా? లేకపోతే నీతిమంతురాలని, లేకపోతే నేను సీనియర్ విశ్వాసుని అనుకున్నా నీవు చెప్పగలవంటే మనం చెప్పలేము. మానవ మాత్రులు, ఆయనలో ఏ పొరపాటు లేదు కనుక. మరి మీరు అనుకోవచ్చు, నాలో కూడా ఏ పాపం లేదండి, నేను పదార్థులు కూడా తోచా పాటిస్తానే ఉన్నాను, నేను కూడా ఏ పాపం లేను అని అనుకోవద్దు. బైబిల్లో మీకు అనేకసార్లు జ్ఞాపకం చేస్తాను, ఆజ్ఞాతిక్రమమే పాపం. పదార్థుల్లో ఉన్న పాపాలు నువ్వు చేయక్కర్లేదు. దేవునికి ఆజ్ఞను మరి నీవు నేను మీరుట ద్వారానే పాపాత్ములమైపోయాం. మరి ఆది మానవులైన ఆదామవ్వలు వారు ఏం చేశారు? నరహత్య చేశారా? దొంగతనం చేశారా? వ్యభిచారం చేశారా? ఏం చేయడం ద్వారా వారు పాపాత్ములుగా మరి ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు త్రోసివేయబడ్డారు? చెప్పండి. ఆజ్ఞాతిక్రమము. దేవుడు చేద్దన పని చేశారు, దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిన్నారు, తద్వారా ఆజ్ఞను మీరారు. అంటే ఆజ్ఞాతిక్రమము పాపం. వారు పాపం చేశారు. అలాగే మనం కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాం. అందుచేత పిల్లరా, మరి మన యొక్క పాపముల నిమిత్తము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డారు. దేవుని స్తోత్రం. అది తెలుసుకోండి. చాలా మంది తెలియక మరి యేసుక్రీస్తు వారు ఆ శిలువలో 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు అంటున్నారు. బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదివితే తెలుస్తారు. లేకపోతే ఇదిగో మరి ఇక్కడ ఈ రోజు మనం ధ్యానిస్తున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం అలాగే 10వ వచనం మనం చదవగలిగితే, అది ఎవరైతే యేసుక్రీస్తు వారి సిలువను గురించి మరి తెలియక మాట్లాడుతున్నారో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం చదివితే వారికి అర్థమవుతాది. దేవుని స్తోత్రం. అది తెలియక ఆయన ఎందుకు తప్పించుకోలేకపోయాడు? ఎందుకు సిలువేయబడ్డాడు? ఏ తప్పు లేకుండా సిలువేశారా? ఆనాటి కాలంలో సిలువ మరణం అనేది ఎలాని చెప్పండి? నీచాతి నీచమైన శిక్ష. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువకు విలువ వచ్చిందే తప్ప అప్పటి వరకు కూడా దొంగలను, దోషులను, హత్య చేసేవారిని, రకరకాల పాపాలు చేసేవారిని సిలువేసేవారు అన్నమాట. ఘోరాతి ఘోరమైన శిక్ష. ఈ రోజున ఉరి శిక్ష లాంటిది అన్నమాట. మరి ఉరి శిక్ష అన్న ఒకసారి చనిపోతున్నాడు, కానీ సిలువ శిక్ష లాంటిది కాదు. తిండవుతో నీళ్లు ఉండవు. ఆ సిలువ మీద అలా వేలాన్ని తీసేస్తే ఆ ఎండకు ఎండి 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 బాధపడి బాధపడి చనిపోతారు. అంత భయంకరమని. అందుకే యేసు ప్రభుతో పాటు మరో ఇద్దరిని ఎవరిని సిలువేశారు? దొంగల్ని. అంటే ఆ శిక్ష అంతా నీచమైన శిక్ష. అలాంటి శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించడానికి గల కారణం ఇదిగో. మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా రక్తము సిందించనది పాప క్షమాపణ కలుగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సంగతి తెలియక ఆయన యెరూషలేము వీధులలో సిలువను మోస్తున్న సమయంలో యెరూషలేము స్త్రీలు వచ్చి చాలా దుఃఖపడుతున్నారు. ఆయన ముందు చాలా కన్నీరు కారుస్తున్నారు. అయ్యో ప్రభువా, ఇదిగో అనేకులకు ఉపకారం చేసావు, స్వస్థత పరిచావు, బాగు చేసావు,
మరి అనేకులు మార్చావు. ఈ రోజున ఏంటి శిలువ శిక్ష అన్నట్టుగా వారి కన్నీరు కాలుస్తుంటే, అబ్బా నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నా బాధలు చూసి బాధపడేవారు ఉన్నారు అనుకున్నారు. ప్రభువారు లేదు. ఏమన్నారు? మంచి మాట, అమ్మలారా నా కోసం ఏడవకుడి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడుగుడి. దేవుని స్తోత్రం. ఎందుకో మాట అన్నాడు? ఎందుకో మాట అన్నాడంటే, ఇదిగో యెషయా 53:5-10 ఉంది. ఆయన అలా శ్రమలు పొంది మానవుల కొరకు ఆయన శిలువ మరణం పొందాలి. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరి శ్రమను పెట్టడానికి, లేకపోతే మరి అక్కడ బాధ పెట్టడానికి, ఏమైపోయింది? గాయపరచడానికి తండ్రికి ఇష్టమాయను. తండ్రి ఇష్ట ప్రకారముగా ఆయన లోబడి విధేయుడయ్యాడు కాబట్టి నీ పాపములు నా పాపములు నిమిత్తమై ఆయన గాయపరచబడెను. దేవుని స్తోత్రం. అంటే గాయపరచబడలేదు. పేతురు గారు కూడా యెజ్రెయేలు తోటలో ఉన్నప్పుడు మరి ఆ సైనికులందరూ ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి పేతురు గారు దురుకుపడి ఒక సైనికుడు, మలుకు అనేటువంటి సైనికుడు ముందుకు వస్తుంటే ఆ మలుకు మరి వరలో ఉన్నటువంటి కత్తిని తీసి మరి నరకపోతే ఆడు పేగ తగలేదు కానీ శివు తెగిపోయింది. ప్రభు అంటాడు, ఏమయ్యా పేతురు, దుడుకు పేతురు? అక్కడ మంచి భయంకర మాట చెప్పాడు, కత్తి పట్టువాడు కత్తి చేతనే నశించిపోతాడు. జాగ్రత్త సుమా. మంచి నీతి ఉంది. మనం ఏది ఇతరులకు చేస్తున్నామో దాని ద్వారానే మనం నష్టపోతాం. ఇతరులను ఎలా పాడు చేయాలనుకుంటున్నామో, చంపాలనుకుంటున్నామో, బాధలు పెట్టాలనుకుంటున్నామో, శోధనలు పెట్టాలనుకుంటున్నామో, పాడు చేయాలనుకుంటున్నామో, అలాగే మనకు జరుగుతుందని మర్చిపోకండి. పేతురుతో చెప్పాడు ప్రభు, కత్తి పట్టువాడు కత్తితోనే మరణిస్తాడు. రెండో మాట ఏం చెప్పాడు తెలుసా? నివారణ రక్షించేది నేనే కన్నా తండ్రికి మనం చేసుకుంటే కొన్ని వందల కోట్ల వ్యూహ సైన్య సమూహములను పంపించి నన్ను రక్షించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను మౌనం అయిపోయేసయ్యా? ఇదిగో వాక్యం నలిపి హెబ్రీ పత్రిక 9:22 ఉన్న గొప్ప మాట ఏంటంటే, రక్తము సిందించినది పాప క్షమాపణ కలుగుదు కాబట్టి మరి నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన రక్తము సిందించడానికి ఆయన మొదటి గాయాన్ని పొందాడు. దేవుని స్తోత్రం. 5 గాయాల్లో మొదటిగా ఒక గాయం యొక్క పరమాత్మ ఏంటంటే, మన పాపముల నిమిత్తమైన గాయపరచబడ్డాను సంగతి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. మరి రెండో మాట కూడా చదువుదాం. రెండో మాట యోహాను సువార్త 19:1 చదువుదాం. చాలు చూడండి, ఆయన తల మీద ఏం పెట్టారండి? ముండ్ల కిరీటం పెట్టారు. మరి నేను ధ్యానం చేయగా దీనికి అనుబంధంగా మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మాట ఉంటుంది, తీయద్దు కానీ మానవునికి ఉన్న వ్యాధులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని ప్రవక్త చెప్తాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మానవునికి వ్యాధి ఉందని, కొంచెమైన స్వస్థత లేదని రాయబడి ఉంటారు. ఇంటికి లెక్క యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా నా జీవితంలో నీ జీవితంలో కూడా ఏమున్నాయి? ఎక్కువ రోగాలు ఉన్నాయి. కాబట్టి ఆయన 5 గాయాల్లో మరొక గాయానికి కారణం లేక పరమార్థం ఏంటంటే, మన రోగాల కొరకై గాయపరచబడిను. దేవుని స్తోత్రం. ఎందుచేత శిరస్సు మీద ఎందుకు ముండ్ల కిరీటం పెట్టారు? ఆలోచించండి. ఆ శిరస్సు మీద నుంచి కారుచున్న ఆ రక్తము ద్వారా నీకు నాకు కూడా తల మొదలుకొని పాదముల వరకు రోగాలే. యెషయా గ్రంథం చెప్పినట్లుగా కొంచెమైనా స్వస్థత లేదు అంటాడు.
అది కాలు మొదలుకున్నటి వరకు వ్యాధులే వ్యాధులే వ్యాధులే. కాబట్టి నేను ధ్యానం చేసినప్పుడు రెండవ గాయమునకు పరమార్థముగా మరి నేను నేర్చుకున్న సత్యం దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ఏంటంటే మన రోగాల కొరకే ఆయన గాయపరచబడిను. దేవుని స్తోత్రం. పనిగొప్పులారా, మరి నేనైనా నువ్వైనా స్వస్థత పొందాలంటే ఎక్కడికి రావాలి? స్వస్థపరచు వాని దగ్గరికే రావాలి. స్వస్థత లేని వాని దగ్గరికి వెళ్ళి మనం ఎంతో మొరపెట్టినా, ఎంతో గోజాడినా, మరి ఏది చేసినా మరి ప్రయోజనం ఏమి కూడా లేదు. కనుక బైబిల్లో నిర్గమ 15:26 ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఆయన పొందిన పంచగాయాల్లో మరొక రెండవ గాయం యొక్క పరమార్థం ఏంటంటే మన రోగాల కొరకే గాయపరచబడ్డ సంగతి మర్చిపోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహాసించి ఆయన మీద ఉప్పు వేసి ఆ రెల్లు తీసుకుని దాంతో ఆయన తల మీద కొట్టిరి. చాలు. దేవుని స్తోత్రం. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి అర్థం ద్వారా మరి మూడవ మాట ఏంటంటే మన శాపముల కొరకు గాయపరచబడినవి. పంచగాయాల్లో మూడవ గాయం యొక్క పరమార్థం ఏంటి అని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో మరి చూడండి, ఆయన ఎంత హేళన చేస్తున్నారు, ఒక శాపగ్రస్తునిగా చూస్తున్నారు. అది ఎవరో మనం. నిజంగా మనము శాపగ్రస్తులు. మనం ఎన్నో శాపములు పొందాం. సాతాను అనేక రీతుల్లో మనం శోధిస్తుంది, బాధిస్తుంది. కాబట్టి ఆయన గాయపరచబడిన 5 గాయాలలో మూడవ గాయములకు సాదృశ్యం ఏంటంటే మన శాపముల కొరకు ఆయన గాయపరచబడిను. దేవుని స్తోత్రం. అందుకే ఇప్పుడు మన శాపం అంతా పోయింది. సరే, మన శాపం అంతా పోయింది పిల్లరా. మరి ఇశ్రాయేలు కాలంలో వారు అరణ్యములో వెళుతున్నప్పుడు భయంకరముగా వారు ఉన్న శాప దోషాలను బట్టి రకరకాల భయంకరమైన తాపకరమైన సర్పాలు కరిచేవాళ్ళని. కరిచేయా చాలా భయంకరమైన తాప సర్పాలు కరచడం ద్వారా వారు ఏం చేశారు? చనిపోయేవారు. మరలా అక్కడ ప్రభుకి మొరపెట్టుకున్నారు మోషే గారు వెళ్ళి. అప్పుడు ప్రభు వారు ఏంటంటే ఏదో ఒకటి కనబడాలి, కంటికి ఏదో ఒకటి కనబడాలి. కాబట్టి ఇదిగో మరొక ఇత్తడి సర్పాన్ని చేయించి వారి మధ్యలో పెట్టి ఎవరైతే పాము కాటు గురవుతారో ఆ ఇత్తడి సర్పాన్ని చూడమని చెప్పారు. చూసిన వారందరూ కూడా బ్రతికారు. అదొక నమ్మికంటే. కానీ నిజాన్ని స్వస్థపరిచింది ఎవరు? ప్రభు అయిన దేవుడే, ప్రభు యెహోవాయే. నిర్గమ 15:26 ప్రకారముగా ఇదిగో మరి ఆయన చేసిన కార్యాలు. వారి శాపములంతా ఎప్పుడు పోయింది? ఇత్తడి సర్పాన్ని చూసినాం. అలాగే నీవు నేను కూడా ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యం ఉంది. ఆయన పొందిన గాయాలకు సాదృశ్యం ఉంది కనుక నీ శాపం నా శాపం పోవాలంటే చూడండి, మనం బయట వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే రకరకాల జాతకాలు చెప్తుంటారు. జన్మకర్మాలు, పాపాలని, ఇలాగని ఇవని ఏవేవో చెప్తూ ఉంటారు. అవన్నీ ఒకవేళ నువ్వు నమ్మితే నమ్ము, అవి పోవడానికి నువ్వు డబ్బులు రూపాయం ఖర్చు పెట్టుకోవద్దు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. ఎందుకంటే నీ శాపములు తొలగిపోవునట్లుగా యేసుక్రీస్తు వారు గాయపరచబడిను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి పిల్లరా, మూడవ మాటగా నేను ధ్యానం చేస్తుంటే మన శాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు.
మర్చిపోకండి. మరి 4వ గాయం యొక్క పరమార్థాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరసాలలోని మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పేవారు నేడు కోడి కూయిదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు జరగబోయే సంగతులు చెబుతా ఉంటే పేతురు గారు అంటున్నారు, ప్రభువా నీ కొరకు నేను ఏం పెడతాను? ప్రాణం పెడతానన్నాడు. ఏం పెడతాన్నాడు? జాగ్రత్తగా గమనించండి. పేతురు గారు చెప్తున్నాడు ప్రాణం పెడతాను అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు పేతురు ఈ రాత్రి నన్ను ఎరగనని ముమ్మారు పొంగుతావు, ముమ్మారు చెప్తావు. చెప్పాడే లేదా? దేవుని స్తోత్రం. కానీ పుల్లరా మరి నేను ధ్యానం చేసిన ప్రకారముగా మరి 4వ గాయం యొక్క పరమార్థం నేను మీకేం చెప్పబోతుందంటే ఈ పేతురు గారికి ప్రభుకు జరిగిన సంభాషణ ద్వారా మన స్థానంలో ఆయన గాయపరచబడెను. దేవుని స్తోత్రం. మరి ఆ 4వ గాయం యొక్క పరమార్థం ఏంటంటే మన స్థానంలో ఆయన గాయపడ్డాడు. ఎందుచేత బైబిల్ ఏం చెప్తుంది? పాపం వలన వచ్చు జీతము మరణం. మనము చేసిన పాప దోషాలన్నిటికీ కూడా మనం ఏం పొందాలి? మరణం పొందాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిలువలో మరణం పొందిన ఆ స్థానం నిజంగా ఉంది నాది, నీది, మనందరిది. దేవుని స్తోత్రం. ఆయన పొందిన మరణం పొందిన స్థానం, శిలువ పొందిన స్థానం, శ్రమలు పొందిన స్థానం, గాయపరచబడిన ఆ స్థానం ఎవరిదంటే మనదే. ఆయనలో ఏ తప్పు లేదు. నీలో నాలో 3 తప్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ 4వ గాయం యొక్క పరమార్థం ఏంటంటే మన స్థానంలో ఆయన గాయపరచబడిను. దేవుని స్తోత్రం. మనం ఎట్లేదు అక్కడ. మనం ఉంటే చనిపోయి మనలో బ్రతకం. అలాగే ఎంతో మంది చనిపోయారు, మరి నేలపాలు అయిపోయారు. కానీ యేసు ప్రభువు నీ స్థానంలో నా స్థానంలో ఉండి మన పాప భారములన్నీ ఆయన మీద వేసుకుని పుల్లరా ఆయన మరణం పొందాడు, శ్రమలు పొందాడు, గాయాలు పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత 4వ మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన స్థానంలో యేసయ్య గాయపరచబడ్డారు. మరి ఆఖరి మాట ఇంకెవరి కోసం ఆయన గాయపరచబడ్డారో చూద్దాం. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. ఇది చూసిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అతని సాక్ష్యము దేవుని స్తోత్రం. చూడండి, పంచగాయాల్లో 5వ గాయము ఎవరి నిమిత్తము ఆయన పొందాడని పరమార్థంగా మీకు తెలియజేస్తున్నానంటే ఆఖరి గాయం వధువు సంఘం కోసం. దేవుని స్తోత్రం. మరి ఆ 4 కూడా నాకు మట్టుకు నాకు, నీ మట్టుకు నీ వ్యక్తిగతమైనది. మరి 5వ గాయం యొక్క పరమార్థం ఏంటంటే వధువు సంఘమైన మన అందరి కొరకు గాయపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన వరుడైతే మన వధువు సంఘం కాబట్టి ఆయన నేడో రేపో రాబోతున్నాడు. కాబట్టి ఆయన వరునిగా పరలోకము నుండి రెండవ రాకడ వస్తుంది. కాబట్టి వధువు సంఘమైన మరి నీవు నేను కూడా సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ఆయన వధువు సంఘమైన మరి నిన్ను నన్ను మనలో కల్మషం లేకుండా, కలంకము లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన 5వ గాయము పొంది ఉన్నారు.
హల్లెలూయా. ఆ రీతిగా పిల్లల పంచగాయములలో ఉన్నటువంటి పరమార్థమును మరి నేను ధ్యానం చేసుకుని ఇంకా చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. చెప్పాలంటే గంటలు 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 చెప్పగలను, కానీ సమయాన్ని మనం పాటించాలి కనుక ఈ క్లుప్తమైన మాటలు మరి క్లుప్తమైనటువంటి వివరణతో మరి మీరు ఇంకా ఆలోచన చేయండి, దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు నాకు తెలియని విషయాలు ఇంకా అనేకమైన విషయాలు మీకు బయలుపరుస్తాడైనా. హల్లెలూయా. ఎందుచేత బైబిల్ గని లాంటిది. చెప్పండి, బైబిల్ గని. ఓ బొగ్గు గని అనుకోండి, ముగ్గు గని అనుకోండి, బంగారు గని అనుకోండి. ఆ గనులలో త్రవ్వేటప్పుడు త్రవ్వే కొద్ది బొగ్గు వస్తుంది, త్రవ్వే కొద్ది ముగ్గు వస్తుంది, త్రవ్వే కొద్ది బంగారం వస్తుంది. దేవుని స్తోత్రం. అలాగా నీవు నేను కూడా ప్రార్థన పూర్వకంగా బైబిల్ లేఖనాన్ని చదవడం ప్రారంభిస్తే అనేకమైన నూతనమైన మర్మాలు బయలుపరచబడతాయి. మరి కృప వర్తమానములు విడుచున్న ప్రతి వారి జీవితంలో కూడా 5 పరమార్థాలు గ్రహించి గమనించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పొందిన శ్రమలకు మనం విలువించి విధేయత చూపించి, ప్రభువా నీవు నా కొరకే సిలువ మరణం పొందావు ప్రభా అని ఈ 40 దినాల సిలువ ధ్యాన కూటములలో మానకుండా వచ్చి బలమైన శ్వాసులుగా, స్థిరమైన బిడ్డలుగా, ప్రార్థన పరులుగా మీరు అవ్వాలనే ఉద్దేశంతో ఈ క్లుప్తమైన వర్తమానాలు చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నట్లుగా మరి ఇంతవరకు కూడా మరి చక్కని మాట విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం మనం మోకరించుదాం. మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన పంచగాయాలు మరి ఎవరెవరి నిమిత్తమో ఎందు నిమిత్తమో మనం ధ్యానం చేసాం కనుక ఆ ప్రకారంగా మనం నమ్మి ప్రభులు ఇంకా బలమైన విశ్వాసులుగా, ప్రభులు ఇంకా స్థిరమైన బిడ్డలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా యేసు ప్రభువా, మీరు సిలువ మరి మరణములో పొందిన 5 గాయముల యొక్క పరమార్థమును క్లుప్తముగా ఎవరెవరి నిమిత్తం, ఎందెందు నిమిత్తం మీరు గాయపరచబడ్డారో క్లుప్తంగా నేర్చుకున్నాం తండ్రి. నేను మా సంఘం అలాగే కృపావార్త వర్తమానులు మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా పిలుచున్న ప్రతి వారిని కూడా మీరు బలపరచండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షం మెండుగా దయచేసినైనా మీ సన్నిధి మెండుగా తోడుకొంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంతవరకు మరి కృపావార్త వర్తమానం శ్రద్ధగా విన్నా మీ అందరికీ ప్రభువుపేట వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.